హాయ్ ఎవ్రీవన్, మిత్రమా వెల్కమ్ టు అమృతాస్ అకాడమీ. నేను మీ చరణ్ సార్ని. మరి ఈ రోజు మీ ముందుకు రావడానికి గల ముఖ్య కారణం అమృతాస్ అకాడమీ ఇండియన్ రైల్వేస్ కోసం ఒక ప్రత్యేక ఆఫ్లైన్ ఇంటెన్సివ్ బ్యాచ్ ని స్టార్ట్ చేయబోతుంది. డన్ సార్. మరి ఈ బ్యాచ్ న్యూ ఆఫ్లైన్ ఇంటెన్సివ్ బ్యాచ్ ఫర్ ఇండియన్ రైల్వేస్ కోసమే స్పెషల్ గా తీసుకొచ్చిన బ్యాచ్. మరి ఈ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది సార్? 23 జూలై 2026 అనగా ఈ గురువారం నాడు ఈ బ్యాచ్ ప్రారంభం కాబోతుంది. మరి ఈ బ్యాచ్ యొక్క డీటెయిల్స్ ఏంటి, ఈ బ్యాచ్ లో మనం ఏమి చెప్పబోతున్నాము, ఏ ఉద్యోగాలకు ఈ బ్యాచ్ ఉపయోగపడుతుంది, ప్రతి అంశాన్ని నీట్ గా డిస్కస్ చేస్తా. డన్ సార్. దిస్ బ్యాచ్ ఈజ్ కంప్లీట్లీ లెడ్ బై చరణ్ సార్. అనగా ఈ బ్యాచ్ పూర్తిగా చరణ్ సార్ ఆధ్వర్యంలో నడుస్తుంది. మరి ఎవరు సార్ చరణ్ సార్? మిత్రమా, నేనే మీ చరణ్ సార్ని. నేను 2019 ఇండియన్ రైల్వేస్ లోని గ్రూప్ డి లో లెవెల్ 1 పోస్ట్ అయిన ట్రాక్ మెయింటైనర్ గా జాబ్ తెచ్చుకోవడం జరిగింది. అదే టైంలో ప్యారలల్ గా అసిస్టెంట్ లోకో పైలట్ రాసా, అది కూడా క్రాక్ చేశా. రీసెంట్ గా 2022 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ లో నేను అర్థమెటిక్ రీజనింగ్ పేపర్ లో స్టేట్ టాపర్ గా నిలవడం జరిగింది. మిత్రమా, పోయిన సంవత్సరం జరిగిన ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ లో నేను స్టేషన్ మాస్టర్ ఉద్యోగాన్ని క్రాక్ చేయడం జరిగింది. ఇది నా గురించి మాట్లాడితే. సో ఈ బ్యాచ్ కంప్లీట్ గా నా ఆధ్వర్యంలోనే జరుగుతుంది. డన్ సార్. మరి ఈ బ్యాచ్ 23 జూలై 2026 స్టార్ట్ అవ్వబోతుంది. మరి ఏ రోజు నాటికి ఇది ముగుస్తుంది సార్ అంటే 31 అక్టోబర్ 2026 అనగా ఈ బ్యాచ్ డ్యూరేషన్ 90 డేస్. ఈ 90 డేస్ లో కేవలం నీకు క్లాసులు బోధించడం మాత్రమే కాదు, క్లాసులతో పాటు అదే రోజు స్టడీ అవర్, అదే రోజు ఆ క్లాస్ లో నువ్వు ఏదైతే విన్నావో, ఆ స్టడీ అవర్ లో నువ్వు ఏదైతే చదివావో దాని మీద ఎగ్జామ్ కూడా ఒక పక్కా ప్రణాళికతో ఒక స్ట్రక్చర్డ్ గా ఈ బ్యాచ్ ని తీసుకురావడం జరిగింది. డన్ సార్. మరి ఈ బ్యాచ్ లో క్లాసెస్ ఉన్నాయి, స్టడీ అవర్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఎగ్జామ్స్ కూడా ఉండటం జరిగింది. మరి ఈ బ్యాచ్ దేనికి ఉపయోగపడుతుంది సార్? ఇండియన్ రైల్వేస్ లో రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి కదా, మరి అన్నింటికి మీరు ఆఫ్లైన్ ఇంటెన్సివ్ బ్యాచ్ లో మీరు కోచింగ్ ఇస్తారా? ఒక్కసారి చూడు మిత్రమా. నెంబర్ 1, రైల్వేలో గ్రూప్ డి అనగా లెవెల్ 1 పోస్ట్, 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద ఉన్న పోస్ట్, ట్రాక్ మెయింటైనర్, పాయింట్స్ మెన్, అసిస్టెంట్ హెల్పర్స్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్. సో రైల్వే గ్రూప్ డి లెవెల్ 1 పోస్ట్, 10th క్లాస్ క్వాలిఫికేషన్. ఆ తర్వాత టెక్నీషియన్ గ్రేడ్ 3, రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ 3, రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ 1 లెవెల్ 5 పోస్ట్, ఎస్ అండ్ టి సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్, అసిస్టెంట్ లోకో పైలట్, ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్, నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అనగా స్టేషన్ మాస్టర్ కావచ్చు, గూడ్స్ గార్డ్ కావచ్చు, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ కావచ్చు. అంటే డిగ్రీ బేస్ మీద నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలో కొన్ని పోస్టులు ఉన్నాయి. అండర్ గ్రాడ్యుయేట్ ఇంటర్ క్వాలిఫికేషన్ మీద కూడా నాన్ టెక్నికల్ పోస్టులు ఉండడం జరిగింది. టీసీ అంటాము, టీటీఈ ట్రైన్ టికెట్ ఎగ్జామినర్, రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఇందులోనే రైల్వే జూనియర్ ఇంజనీర్ అనగా రైల్వేలో నీ టెక్నికల్ జాబ్ అయిన జూనియర్ ఇంజనీర్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఈ బ్రాంచ్ల వాళ్ళు ఎలిజిబుల్. తర్వాత రైల్వే సబ్ ఇన్స్పెక్టర్, ఎట్లయితే మనకు స్టేట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగానైతే ఉందో రైల్వేలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, దానిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అంటాము. సో సబ్ ఇన్స్పెక్టర్. ఆ తర్వాత ఆర్పిఎఫ్ లో కానిస్టేబుల్, తర్వాత పారామెడికల్. సార్, కొన్ని పోస్టులకు మాత్రమే ఆరో మార్క్ పెట్టావి ఎందుకు? మిత్రమా, నేను ఆరో మార్క్ పెట్టిన టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3, ఆ తర్వాత జూనియర్ ఇంజనీర్, ఆ తర్వాత పారామెడికల్ ఈ ఉద్యోగాలకు జనరల్ సిలబస్ తో పాటుగా అనగా జనరల్ సిలబస్ అయిన మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ స్టడీస్ తో పాటుగా నీ టెక్నికల్ సిలబస్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటది. పారామెడికల్ అయితే ఎం ఫార్మసీ, బి ఫార్మసీ, నర్సింగ్ చేసి ఉంటాం కదా, సో వాళ్ళందరూ ఎలిజిబులే, వాళ్ళకు సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి. మిత్రమా, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, అమృతాస్ అకాడమీ ఆఫ్లైన్ ఇంటెన్సివ్ బ్యాచ్ లో జాయిన్ అయితే నీకు జనరల్ సిలబస్ తో పాటు నీ టెక్నికల్ సిలబస్ లు కూడా బోధించడం జరుగుతుంది. వీ డోంట్ జస్ట్ కవర్ ద బేసిక్స్, మాస్టర్ ద కోర్ టెక్నికల్ సిలబస్ ఫర్ ఏఎల్పి టెక్నీషియన్, జేఈ అండ్ పారామెడికల్. అంటే టెక్నికల్ సిలబస్ కూడా ఈ ఆఫ్లైన్ ఇంటెన్సివ్ బ్యాచ్ లో ఇంక్లూడ్ అయ్యింది. సార్ నెక్స్ట్, మరి ఇక్కడ గ్రూప్ డి 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద ఉన్న గ్రూప్ డి, ఆ తర్వాత రైల్వే సబ్ ఇన్స్పెక్టర్, రైల్వే కానిస్టేబుల్, వీటికి గ్రౌండ్ కూడా ఉంది. అనగా 1600 మీటర్స్ రన్ కావచ్చు, లాంగ్ జంప్ కావచ్చు, హై జంప్ కావచ్చు, 100 మీటర్స్ కావచ్చు. వీళ్ళకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంది, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కూడా ఉంది. సో గ్రౌండ్ కూడా మన బ్యాచ్ లో ఇంక్లూడ్ అయ్యి ఉంది. కంప్లీట్ గా పవర్ ప్యాక్డ్ బ్యాచ్. సార్, నాకు రైల్వేలో ఈ ఉద్యోగం కావాలి, నాకు ఈ క్వాలిఫికేషన్ ఉంది, దిస్ ఈస్ ద బెస్ట్ ఛాన్స్ ఫర్ యువర్ లైఫ్. ఈ అవకాశాన్ని ఉపయోగించుకో మిత్రమా. మరి బ్యాచ్ ఫీచర్స్ ఏంటి సార్?
మిత్రమా 90 days లో నీకు కంప్లీట్ గా సిలబస్ పూర్తి చేయడం జరుగుతుంది. 90 days అనగా 3 months లో పూర్తిగా సిలబస్ కవరేజ్ విత్ స్టడీ అవర్స్ విత్ డైలీ ఎగ్జామ్స్. 2 నిమిషాల్లో షెడ్యూల్ కూడా చెప్తా. అండ్ దెన్ ప్రీమియం మెటీరియల్, నువ్వు బయట మెటీరియల్ తీసుకోవాల్సిన పనేలా. కంప్లీట్ గా అమృతాస్ అకాడమీ కంప్లీట్ గా ఎగ్జామ్ ఓరియంటెడ్ మెటీరియల్ నీకు అందిస్తుంది. దానితో పాటుగా 1:1 ఇండివిజువల్ ఫోకస్. మిత్రమా ఇదే నాకు ఇంపార్టెంట్. మా ఆఫ్లైన్ బ్యాచ్ లిమిట్ ఎంత అంటే 50 మాత్రమే. 50కి ప్లస్ లా 50కి మైనస్ లా ఖచ్చితంగా 50 అడ్మిషన్లు మాత్రమే, లిమిటెడ్ అడ్మిషన్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరి మీద ఫోకస్ ఉండాలా. మమ్మల్ని నమ్మి రైల్వే ఉద్యోగం కోసం అమృతాస్ అకాడమీకి వచ్చిన ప్రతి అభ్యర్థి మీద మా ఫోకస్ ఉంటది. దాని ఆ తర్వాత మల్టీ టియర్డ్ టెస్ట్స్, డైలీ టెస్ట్, వీక్లీ టెస్ట్, గ్రాండ్ మార్క్ ఎగ్జామ్స్. దాని గురించి ఇప్పుడే మాట్లాడతా. ఈ లైట్ గవర్నమెంట్ ఫ్యాకల్టీ, ఇది నాకు చాలా ఇంపార్టెంట్. మా అమృతాస్ అకాడమీలో బోధించే ప్రతి గురువు, ప్రతి ఫ్యాకల్టీ ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ ని క్రాక్ చేసే వాళ్ళు ఇక్కడ బోధించడం జరుగుతుంది. చరణ్ సార్, మేము ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ ని క్రాక్ చేశాము, దెన్ వీఆర్ సెటిల్డ్, మేము అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాము. సో మాలాగా ఎంతో మంది నిరుద్యోగులు బయట ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. మరి వాళ్ళందరికీ మేము బోధించి వాళ్ళను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా తయారు చేయాలి అని కొంతమంది టీంని అమృతాస్ అకాడమీ తయారు చేయడం జరిగింది. సో ఇక్కడ బోధించే ప్రతి ఫ్యాకల్టీ ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీనే. ఆ ఫ్యాకల్టీని కూడా ఇంట్రడ్యూస్ చేస్తా. 2 నిమిషాలు మిత్రమా. 100% బైలింగ్వల్ క్లాసెస్. ఇవి ఇంగ్లీష్ తెలుగు రెండింటిలో ఉంటాయి. నీకు ఏమి ఇబ్బందిలా. నువ్వు ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ లో ఉంటది, తెలుగు మీడియం అయితే తెలుగులో ఉంటది. బైలింగ్వల్ క్లాసెస్, స్పీడ్ బూట్ క్యాంప్స్, స్పెషల్ అర్థమెటిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి, టైం టాక్టిక్స్ ఉంటాయి. ఇక్కడ చరణ్ సార్ మ్యాథ్స్ చెప్పేది. చరణ్ సార్ మ్యాథ్స్ ఏ రేంజ్ లో చెప్తాడో నీకు తెలుసు. సో నేను కాన్సెప్ట్ నేర్పిస్తా, ఎగ్జామ్ అప్రోచ్ కూడా నేర్పిస్తా. ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవాలా, ఆ కాన్సెప్ట్ మీద ఎగ్జామ్ లో ఏ విధంగా ఎగరేయాలో కూడా నేర్చుకోవాలా. సో ఇవన్నీ బ్యాచ్ ఫీచర్స్. మరి సార్ ఈ 90 days లో మీ షెడ్యూల్ ఏంటి? మా అద్భుతమైన స్ట్రక్చర్డ్ షెడ్యూల్, మా ప్రణాళిక ఒక్కసారి విను మిత్రమా. ఈ 90 days మొదటి రోజు నుండి బ్యాచ్ పూర్తయ్యే 90వ రోజు వరకు ఏం జరుగుతుంది? పొద్దున్నే 5:30కి రావాల్సిందే నువ్వు. 5:30 AM to 8 AM స్టడీ అవర్ లో ఖచ్చితంగా కూర్చోవాలా, చదవాలా. 8 to 9 బ్రేక్ఫాస్ట్ కోసం బ్రేక్ తీసుకో. మళ్ళీ 9 AM to 12:30 PM క్లాసెస్ జరుగుతాయి. ఆ తర్వాత 12:30 to 2 PM లంచ్ బ్రేక్. 2 PM to 4 PM మళ్ళీ క్లాసెస్ జరుగుతాయి. ఎప్పటిదాకా? 4 దాకా. 4 నుండి 4:15 దాకా ఒక చిన్న రిలాక్సేషన్ బ్రేక్ తీసుకో, ఇబ్బందిలా. మళ్ళీ 4:15 నుండి 6 దాకా మళ్ళీ స్టడీ అవర్ లో కూర్చోవాల్సిందే. 6 to 7 ఆ రోజు ఏదైతే క్లాస్ జరిగిందో, ఆ రోజు నువ్వు స్టడీ అవర్ లో ఏదైతే నేర్చుకున్నావో దాని మీద 6 నుంచి 7 వరకు ఎగ్జామ్, దాని ఎక్స్ప్లెనేషన్. ఈ విధంగా 90 రోజుల పాటు ఒక పక్కా నిర్దిష్టమైన ప్రణాళికతో అమృతాస్ అకాడమీ ఈ బ్యాచ్ ను అనౌన్స్ చేయడం జరిగింది. స్టడీ అవర్ సార్, స్టడీ అవర్ నాకు ఇంపార్టెంట్. స్టడీ అవర్ లో ఏదో నిన్ను కూర్చోబెట్టి చదివించామనుకో, నువ్వు ఆ రోజు ఏ క్లాస్ అయితే జరిగిందో అదే చదవాలా. ఆ రోజు నీకు క్లాస్ లో బోధించిన ఏ ఫ్యాకల్టీ అయితే ఉన్నాడో ఆ ఫ్యాకల్టీ స్టడీ అవర్ లో వచ్చి కూర్చుంటాడు. నువ్వు అక్కడే నేర్చుకుంటావు, ఏదైనా డౌట్స్ ఉంటే అడిగి తెలుసుకుంటావు. అమృతాస్ అకాడమీలో చెప్పే ప్రతి ఫ్యాకల్టీ 24/7 నీకు అందుబాటులోనే ఉంటారు. ఒక శ్రీ చైతన్య, ఒక నారాయణ ఏ విధంగానైతే ఒక స్ట్రక్చర్డ్ గా అకాడమిక్స్ నడిపిస్తా ఉందో ఆ విధంగా నడిపించడానికి అమృతాస్ అకాడమీ దిగింది. నెక్స్ట్ సార్, మరి అంతా బాగుంది. బ్యాచ్ ఫీచర్స్ చెప్పినావు, బ్యాచ్ షెడ్యూల్ చెప్పినావు, మరి ఎన్ని డేస్ లో కంప్లీట్ అవుతుందో చెప్పినావు. మరి మేము ఈ 23rd July 2026 జరగబోయే, స్టార్ట్ అయ్యబోయే ఈ బ్యాచ్ లో చేరాలంటే మరి మేమేం చేయాలి? ఈ బ్యాచ్ ఫీజు 16,000 రూపాయలు. నీకు కంప్లీట్ గా మెటీరియల్, కంప్లీట్ గా క్లాసెస్, మెటీరియల్, టెక్నికల్ కూడా ఇంక్లూడెడ్, తర్వాత విత్ గ్రౌండ్ కూడా ఇంక్లూడెడ్. అమృతాస్ అకాడమీలో ఒక ఉద్యోగం కొట్టాలన్న లక్ష్యంతో నువ్వు ఎంటర్ అయితే నిన్ను ఉద్యోగంతో బయటికి పంపించే బాధ్యత మాది. దాని ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఈ 60,000 లోనే నీకు 3 months నేను చెప్పిన 90 days క్లాస్ రూమ్ కోచింగ్ ఆన్నే నేర్పించడం జరుగుతుంది, ఆన్నే ఎగ్జామ్స్ రాపించడం జరుగుతుంది. ఈ 3 నెలల తరువాత 9 months 9 నెలల పాటు నువ్వు అమృతాస్ అకాడమీలోనే ఉండాలా. యూ షుడ్ బి ఇన్ అకాడమీ ప్రెమిసెస్. స్టడీ అవర్ రెగ్యులర్ గా, స్టడీ అవర్ రెగ్యులర్ గా ఎగ్జామ్. నేనే ఒక టైం టేబుల్ ఇస్తా, నువ్వు ఈ రోజు ఇది చదవాలా, ఈ రోజు ఇది ఎగ్జామ్ రాయాలా. అట్లా 9 నెలలలో 9 months లో 9 times నీతో రివిజన్ చేయించే బాధ్యత నాది. ఈ 9 months లో మనం ఎగ్జామ్స్ రాయటం మొదలు పెడతాం. ఏం ఎగ్జామ్స్? ఇండియన్ రైల్వేస్ విడుదల చేసే దాదాపుగా 10 పైగా నోటిఫికేషన్లకు ఎగ్జామ్స్ రాయడం మొదలు పెడతాం. అంటే నీకు కంప్లీట్ గా 1 year లో జాబ్ తెప్పించి బయటికి పంపించే బాధ్యత అమృతాస్ అకాడమీది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇండియన్ రైల్వేస్ లో
నువ్వు కోరుకున్న జాబుతో నిన్ను బయటికి పంపించే బాధ్యత ఈ 12 months లో అమృతాస్ అకాడమీది. నేను ఆల్రెడీ సీనియర్ ని సార్, చాలా రోజుల నుండి ప్రిపేర్ అవుతున్నా, నాకేమైనా కన్సెషన్ ఉందా? 100% ఉంది. నువ్వు బాగా చదివితే నీ కోసం 1000 అడుగులు నీ ముందుకు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. డన్ సార్. ఫ్రీ టాలెంట్ టెస్ట్ ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాము. ఒక టాలెంట్ టెస్ట్ ఏ రోజున కండక్ట్ చేస్తున్నాము అంటే మిత్రమా 19th July 2026 అనగా ఆదివారం నాడు ఒక 100 క్వశ్చన్లకు 100 మార్కులు 90 నిమిషాల పాటు 90 minutes అనగా 1.5 hours 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది. క్లియరా? డన్. ఎప్పుడు? ఈ 19th July సండే రోజున 10 గంటల నుండి 11:30 దాకా, అంటే 1.5 hours 90 minutes. వెన్యూ ఎక్కడ సార్? నువ్వు ఆఫ్లైన్ రాయాలనుకుంటే, సార్ నేను ఆఫ్లైన్ రాయాలనుకుంటున్నా అయితే అమృతాస్ అకాడమీ కడపలో ఉన్న అమృతాస్ అకాడమీకి ఉదయం 9:30 చేరుకుంటే దానికి ముందున్న ప్రాసెస్ కంప్లీట్ చేసి ఎగ్జాక్ట్ గా 10 o'clock ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, 11:30 దాకా ఉంటది. క్లియర్? మరి సార్ నేను వేరే ఊర్లో ఉన్నా, ఐ ఆమ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ద స్టేషన్, నీకు ఆన్లైన్ యాక్సెస్ కూడా ఉంది. యూ కెన్ రైట్ అవర్ టాలెంట్ టెస్ట్ ఇన్ ఆన్లైన్ అనగా అమృతాస్ అకాడమీకి ఒక అప్లికేషన్ ఉంది, అందులో నువ్వు ఆన్లైన్ ఎగ్జామ్ రాయొచ్చు. మరి సార్ నువ్వు ఆఫ్లైన్ రాయాలన్నా ఆన్లైన్ రాయాలన్నా 8919075291 ఈ నంబర్ కి కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకో. నీ పేరు, నీ మొబైల్ నంబర్, నీ ఊరు, ఈ 3 చెప్పు మిత్రమా. మరి వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ టాలెంట్ టెస్ట్? మరి ఈ టాలెంట్ టెస్ట్ వల్ల మాకు ఉపయోగం ఏంటి? ఈ టాలెంట్ టెస్ట్ లో నువ్వు గాన టాప్ 3 ర్యాంక్స్ లో ఉంటే అనగా 1, 2, 3 ర్యాంక్స్ లో ఉంటే నీకు 50% కన్సెషన్. ఇదేదో ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ పబ్లిసిటీ స్టంట్ కాదు. చాలా మంది సీనియర్ ఆస్పిరెంట్స్ జాబ్ రాక ఎన్నో ఏళ్ల నుంచి డబ్బులు ఖర్చు పెట్టి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసం మేము తీసుకున్న ది బోల్డ్ డెసిషన్. దాని 50% డిస్కౌంట్ అంటే నేను చెప్పిన 16,000 ఫీజుకు గాను నువ్వు 8,000 కడితే సరిపోతుంది. ఎన్ని మంత్స్ కి? నేను చెప్పినా కదా 12 months అని, 12 నెలలకు గాను. టాప్ 4 to టాప్ 10 ర్యాంక్స్ లో ఉంటే 25% కన్సెషన్ అనగా నువ్వు కట్టాల్సిన ఫీజు 12,000 రూపీస్. అంటే 12 నెలలకు 12,000, నెలకు 1000 రూపాయలు నువ్వు నీ జీవితం కోసం పే చేయలేవా? సార్ మరి 11th ర్యాంక్ నుండి అండ్ అబో వస్తే ఇంకేం డౌట్ లేదు, 16,000 కట్టాల్సిందే. అసలు ఏంటి అమృతాస్ అకాడమీ? మేము ఎందుకు జాయిన్ కావాలి? మీ స్పెషాలిటీ ఏంటి? ఆల్రెడీ నా క్లాసెస్ కానీ, భైరవ సార్ క్లాసెస్ కానీ, ఓబులేసి సార్ క్లాసెస్ కానీ, హిస్టరీ జ్యోతి మేడం క్లాసెస్ కానీ ఆల్రెడీ అమృతాస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. హ్యాపీగా చూడు. మా స్టామినా ఏంటి, మా టీచింగ్ స్కిల్ ఏంటి, మా ఎగ్జామ్ ఓరియంటెడ్ కంటెంట్ ఏంటి నీకు ఆల్రెడీ అర్థం అయ్యే ఉంటది. తెలియకపోతే ఒకసారి చూడు. మా ఫ్యాకల్టీ గురించి నేను మాట్లాడతా. నేను చరణ్ సార్, నేను ఇండియన్ రైల్వేస్ లో జాబ్ చేస్తున్నా. నేను మ్యాథ్స్ రీజనింగ్ 2 నేనే టీచ్ చేస్తా. సో ఇక్కడ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఎవరు చెప్తారు అంటే నేనే చెప్తా స్వయంగా. నీకు అందులో నో డౌట్. మ్యాథ్స్ రీజనింగ్ లో సెంటికి సెంట్ మార్కులు తెప్పించే బాధ్యత నాది. అండ్ దెన్ జ్యోతి మేడం హిస్టరీ చెప్తారు. జ్యోతి మేడం యూపీఎస్సీ ఇంటర్వ్యూ కూడా అటెంప్ట్ చేసి వచ్చారు. ఆల్రెడీ జ్యోతి మేడం క్లాసెస్ యూట్యూబ్ లో ఉన్నాయి. ఏ రేంజ్ లో హిస్టరీని ఒక కథలాగా నీకు మైండ్ లో కూర్చోబెట్టదో నీకు తెలుసు. అండ్ దెన్ భైరవ్ సార్ జనరల్ సైన్స్ ఎవరు చెప్తారు అంటే మన దగ్గర భైరవ సార్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ లో ఒక ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నారు. అండ్ దెన్ ఓబులేసి సార్ జియోగ్రఫీ చెప్పేది ఎవరు అంటే ఓబులేసి సార్ ఇండియన్ రైల్వేస్ లో ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నారు. బ్రహ్మయ్య సార్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఇక్కడ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చెప్పేది ఎవరు అంటే బ్రహ్మయ్య సార్. ఇప్పుడు కాదు, నిన్న కాదు, మొన్న కాదు, 15+ years నుండి సార్ జీకే కరెంట్ అఫైర్స్ చెప్తున్నారు. యూట్యూబ్ లో బ్రహ్మయ్య సార్ కరెంట్ అఫైర్స్ అని కొట్టు, కొల్లలుగా క్లాసులు వస్తాయి. అండ్ దెన్ ప్రతాప్ సార్ ఇండియన్ పాలిటీ, 10 సంవత్సరాల నుండి ప్రతాప్ సార్ కేవలం ఇండియన్ పాలిటీ మాత్రమే బోధిస్తున్నారు. ఆ లెవెల్లో ప్రతాప్ సార్ చెప్తారు. అండ్ దెన్ ప్రసాద్ సార్ ఎకానమీ, ఏపీఎస్సి గ్రూప్ 2 లో ఎకానమీ సార్. ప్రసాద్ సార్ అంటే ఒక బ్రాండ్. సో ఇండియన్ రైల్వేస్ కి అమృతాస్ అకాడమీలో బోధించడానికి సార్ ఒప్పుకోవడం జరిగింది. సో ఇది పూర్తిగా నీకు ఈ ఆఫ్లైన్ ఇంటెన్సివ్ బ్యాచ్ లో చరణ్ సార్ స్క్వాడ్ ఏంది అంటే ఇదే నా నమ్మకం, ఇదే నా కాన్ఫిడెన్స్. నువ్వు ఈ బ్యాచ్ లో దృఢంగా గట్టిగా అడుగు పెట్టు. నేను జాబ్ కొట్టాలని సీరియస్ గా ముందుకు రా. నీతో ఈ 12 నెలలలో ఏదో ఒకటి కాదు, ఇండియన్ రైల్వేస్ లో నువ్వు కోరుకున్న ఉద్యోగంతో నేను బయటికి పంపించే బాధ్యత అమృతాస్ అకాడమీది, చరణ్ సార్ది. క్రిస్టల్ క్లియర్ మిత్రమా. నీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ బ్యాచ్ గురించి 8919075291 ఈ నంబర్ కి కాల్ చేయి. ఒక్కటే గుర్తు పెట్టుకో, పెద్దలో రామ్ సార్ అని చెప్తానులా, నేలపై ఉన్నప్పుడే చేసేయాలా, మళ్ళా పుడతామా ఏంది? నా మోటో కూడా అదే. నీ తల్లి తండ్రులను గర్వంగా తలెత్తుకొని తిరిగేలా చేయాలా?
నీ తండ్రి నీ కోసం కష్టపడుతున్నాడు. ఆయనకు విశ్రాంతినిచ్చి నువ్వు కష్టపడే టైం వచ్చింది. నువ్వు సంపాదించి ఆయనకు పెట్టే సమయం మొదలైంది మిత్రమా. ఇంకా సోమరిగా కూర్చోవద్దు, కష్టపడు. ఈ సంవత్సరంలో ఉద్యోగం కొడతాము. ప్రతి సంవత్సరం రైల్వే జాబ్ క్యాలెండర్ ఉంది. ఎవ్రీ ఇయర్ రైల్వే 50,000+ వేకెన్సీస్ కి నోటిఫికేషన్స్ ఇస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే అమృతాస్ అకాడమీలో జాయిన్ అవుతాము. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మనం కోరుకున్న రైల్వే ఉద్యోగంలో అడుగు పెడదాము. క్లియరా? క్రిస్టల్ క్లియర్ గా ఉండాలా? దిస్ ఈస్ శరణ్ సార్ ఫ్రమ్ అమృతాస్ అకాడమీ సైనింగ్ ఆఫ్. జై హింద్.